నమస్కారం ప్రజలారా. మన వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరి వివేకానంద గారి హత్య కేసు గురించి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. సరే మరి ఏ విధంగా పూలదండలు లేచారు, మరి ఏ విధంగా ఇంకో రకంగా చేస్తారు ఏందనేది మనం అందరం కూడా చూసినాం. అందులో భాగంగా సరే ఆయనేం మాట్లాడుతున్నాడు అనేది మనం ఒకసారి చూద్దాం. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారినే మనం డైరెక్ట్గా ప్రశ్నించేటువంటి ప్రోగ్రాం కూడా ఇంకొక వీడియో చేద్దాం. మనం ఖచ్చితంగా మీరందరూ కూడా చూడాలి, దాన్ని వేరేగా ఉంటుంది కథ. సరే, ఇక మన పేపరే, మనకు ఉండేటువంటి పేపర్ ఏదైతే ఉండదో ఆ పేపర్లోనే బ్రహ్మాండంగా రాసినాం. న్యాయానికి ముసిగేసి వాస్తవాలను దాచేసి 5 సంవత్సరాల పాటు ఏమి పెరిగి కట్ల కట్టినారా అని అడుగుతారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా. 5 సంవత్సరాల పాటు ఏమి చేసినాం, మరి చిన్నాయన కేసును మేము అధికారంలోకి వచ్చానే నిందితులు ఎవరైనా సరే వాళ్ళకు కఠినంగా శిక్ష పడే విధంగా మేము చేస్తామని చెప్పినటువంటి తమరు మరి ఎక్కడ పోయినారు, ఎక్కడ దేనికి మాట్లాడటంలా, మరి ఎక్కడ ఎందుకు ఆ కర్నూలు హాస్పిటల్లో దాచుకొని ఉన్నారు అని అంటే ఏమి చెప్తారు ఇప్పుడు? దానికి చెప్పండి. సరే, అదేవిధంగా ఏం మాట్లాడినాడో చూద్దాం. చంద్రబాబు కోసమే సునీత ఆరాటం, నువ్వు మన పార్టీ అధ్యక్షుడిగా కావాలనేదే నీ ఆరాటం. అది మన అందరికీ ఇక్కడ తెలుసు. ఎవరి ఆరాటం ఏందో, ఎవరి తపన ఏంది కథ, ఏంది వ్యవహారం అనేది అందరికీ కూడా తెలుసు. వివేకానంద రెడ్డి గారి హత్య ఏ విధంగా జరిగిందో తెలుసు. ఏ విధంగా విజయసాయి రెడ్డి గారిని ఏమని చెప్పించినావో టీవీల ముందు తెలుసు. అదేవిధంగా చూస్తే వివేకా లేఖను బయట పెట్టకపోవడం నేరం కాదా? చూడు ఎట్టున్నదో చూడండి. వివేకానంద రెడ్డి లెటర్, నీ స్కెచ్, నీ కథ, నువ్వు బ్రహ్మాండంగా ఎవరికి దొరకవు, ఎక్కడా కూడా లొసుగులు ఉండవు, ఏ పని అప్పచెప్పినా కరెక్ట్గా చేస్తావు. అది మర్డర్ కావచ్చు, లేకుంటే ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే ఎక్కడా కూడా ఏ అధికారికి దొరకవు, ఏ దర్యాప్తు సంస్థకు దొరకవు. సిబిఐకే దొరకలేదంటే ఇంకేం మామూలు విషయం కాదు కదా. ఇంతటి చరిత్ర కలిగినటువంటి నీకు ఆ పని అప్పచెప్పినాడు అన్న అనేది అందరికీ తెలుసు. మనమేమి కొత్తగా ఏమి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. హంతకుడు దస్తగిరికి బెయిల్ రద్దుకు ఎందుకు పట్టుబడ్డం లేదు? చిన్న కథ కాదే. దస్తగిరి వాడు ఏం చెప్పినాడు, ఈడేమి చెప్పినాడు, మరి డ్రైవర్ ఎట్టపోయినాడు, కుట్లేసిన వాళ్ళు ఎట్టపోయినారు, కుట్లేసిన వాళ్ళు ఎందుకు పోయినారు, మరి జ్వరం వచ్చిపోయిందని కొంతమంది ఇంకా రకరకాలుగా హత్య చేసిన వాడికి అండగా నిలబడతారా? ఎందుకని చంద్రబాబుకు, దస్తగిరికి, సునీతమ్మకు లోతురా ఒక్కడే న్యాయవాది. నువ్వు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాం మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి వీళ్ళని ఏమీ చేయలేక ఎందుకు పోయినావు? ఈ పకీర్ మాటలు, ఈ హౌలే మాటలు దేనికి మాట్లాడాలా? చూద్దాం ఇంకా ఏం మాట్లాడినాడు. ఈ కేసు మర్డర్ ఫర్గెయిన్ కాదా? వివేక రెండో భార్య కొడుక్కి DNA టెస్ట్ చేయించే దమ్ము లేదా? నువ్వు చేపించకూడదా? నిన్నెవడు ఆపినాడు? మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి చేపిలేకపోయినాం? ఏనాడైతే వాళ్ళు సాక్షి మన టీవీ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారో, మన టీవీ ఛానల్లో ఒక ఇది ఇచ్చినారో, ఆ రోజు మన వాళ్ళు అయిపోయినారని అందరికీ తెలుసు. మనం అదేం కొత్తగా ఏమీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా వివేక రెండో భార్యకు మధ్య చాట్స్ను బయట పెట్టగలరా? ఘటన ముందు రోజు కుటుంబ సభ్యులే పండంటి రాజశేఖర్ను కాణిపాకం ఎందుకు పంపించారు? దస్తగిరి స్టేట్మెంట్లో చెప్పినట్టుగా కీలక డాక్యుమెంట్లపై విచారణను ఎందుకు కోరారు? తప్పుడు స్టేట్మెంట్ల కోసం ఒత్తిడి తేవడం నిజం కాదా? విచారణ జాప్యం కోసమే సునీత కోర్టులో పిటిషన్లు, తద్వారా బాబు రాజకీయ లబ్ధికి సహకారం అని మనోడు నిన్న పెద్ద కథలే చేశాడు. రాష్ట్ర ప్రజానికానికి నేనేం తెలియజేస్తానంటే, వివేకం సార్ గారు ఈరోజు మన మధ్య లేరు, ఓకే. ఆయన ఏ విధంగా పోయినాడు, ఏ విధంగా ఎవరి చేతల్లో కత్తి పెట్టాం అర్థం కాలా? ఎవరి చేతల్లో కత్తి పెట్టి మన అన్న ముఖ్యమంత్రి పదవి కోసం ఏ విధమైనటువంటి పాటుపడినాడు, ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని నమ్మిగలిగినారు. ఇప్పుడు ఈ మన అవినాష్ రెడ్డి గారు చెప్పేటువంటి ఏ అయితే ఉన్నాయో ఏ మాటలే మన మిలిటరీ రెడ్డి చెప్పినాడు, ఏ మాటలే, మార్పు ఎక్కడా లేదు. అదేవిధంగా విజయసాయిరెడ్డికి గుండెపోటు అని చెప్పించినారు ముందు. విజయసాయిరెడ్డి పుటావుటిని వచ్చి గుండెపోటుకి అని చెప్పి, సరే మళ్ళీ ఏ విధంగా ఒక్కొక్కటిగా బయటకు వచ్చిందో మళ్ళీ ఆయన నడిచిపోయి కబోర్డు కొట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయనే ఇంట్లో ఉండే రక్తం కడిగేసినాడు. ఆ తర్వాత ఆయనకి ఇచ్చగా ఆయనే కుట్లేసుకొని రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసినారు. సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ కూడా చిక్కకుండా సిబిఐ దర్యాప్తు సంస్థ కూడా చిక్కకుండా పనులు చేయాలంటే మనోడి తర్వాతనే ఎవడైనా. మరి నువ్వు చేస్తావని, నువ్వు చెందుతావని
మనోడికి మీద ఎటువంటి జైలు శిక్ష లేకుండా ఈ మనోడి దొరకనీయకుండా చాకచక్యంగా నువ్వు పని పూర్తి చేస్తావని 3 గంటలకు ఎవరు ఫోన్ చేశారని అనేది కూడా తెలియకుండా నువ్వు చేసినావు దర్యాప్తు సంస్థల కంటే. నీ తెలివి ఏమి తెలివి, నీ బ్రెయిన్ ఎటువంటి బ్రెయిన్నా, ఏం ఆశామాషా పనయ్యా? లాంటిది ఏమన్నా సామాన్యులకి అంతు చిక్కేటువంటి పనే? మనం ఎన్ని పనులు చేసినాము, ఏమి కథ, ఇదేం పెద్ద ఇదవుతుందా అనే రీతిలోనే ఈ యొక్క అవినాష్ రెడ్డి చేశాడు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, వివేకా సార్ గారి హత్య కేసు ఏదైతే ఉన్నదో ఇన్ని రోజులు పెట్టాల్సింది కాదు. మరి ఎవరైతే నిందితులు ఉన్నారో మరి వాళ్ళకి శిక్ష పడే విధంగా మరి ఇన్ని రోజులు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే ఎవరైతే శిక్ష చేసి ఉంటారో ఖచ్చితంగా ఈ దర్యాప్తు సంస్థలు తెలుస్తాయి. మరి ఇప్పుడు ఏం కాలేదులే అంటే ఓయమ్మ ఇన్ని సంవత్సరాలు అయింది ఇంకేమవుతుందిలే అనుకునేదానికి కూడా ఏమీ లేదు. కానీ ఈ ఏదైతే దర్యాప్తు సంస్థలు, ఈ విచారణలు, ఈ కథలు, ఈ వ్యవహారాలు, ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంకొద్దిగా స్పీడ్ చేసి ఎవరు నిందితులు ఎవరు అనేది రాష్ట్ర ప్రజానీకానికి ఒకసారి తెలియజేస్తే బాగుంటుంది. వివేకం సార్ ఆత్మ కూడా శాంతి కలుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి పనులు చేయాలన్నా, ఏమి చేయాలన్నా దర్యాప్తు సంస్థలు కూడా చెక్కకుండా పనులు చేయాలన్నా కూడా మన అవినాష్ రెడ్డి గారి లాంటి వాళ్ళే అని చెప్పి కూడా, అవినాష్ రెడ్డి గారి లాంటి వాళ్ళు అంటే అవినాష్ రెడ్డి మనకు ముఖ్యంగా ఉన్నాడు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఏదైనా సరే మన పార్టీకి జరిగి అన్న లోపలికి పోవాల్సి వచ్చే ఉన్నాడు. మన అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడు నేను కావాలంటే మనం శివన్న దగ్గర నుంచి పార్టీని దొబ్బేశాం. దొబ్బేసిన తర్వాత ఇప్పుడు అన్నగడ సమయం ఆసన్నమైందంటే రెడీగా ఉండాలి గుట్లో పెట్టుకొని. మరి ఇంకా అధ్యక్ష పదవి కావాలని మనోడు, ఎందుకంటే ఇంకా రకరకాలైనటువంటి కూడా ఎన్ని మనం చెప్పుకోకూడదు. అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికందరికి కూడా తెలుసని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి కేసులు, ఈ కథలు ఎన్నైనా కూడా మనం అన్నను ప్రధానం చేసేదాకా మన పోరాటం అయితే కొనసాగుతూనే ఉంటుందని తెలియజేసుకుంటూ నమస్కారం.